నేను బాగున్నాను అనుకుంటాను. నేను బాగానే ఉన్నాను. గ్రీన్ ఎనర్జీ పాలసీస్ వచ్చి మనం మాట్లాడుకుందాం. గ్రీన్ ఎనర్జీ పాలసీస్ అంటే క్లీన్ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ని ప్రమోట్ చేయడమే. మెయిన్గా పొల్యూషన్ తగ్గించి ఫసిల్ ఫ్యూల్స్ డిపెండెన్స్ని పెంచడం దీని మెయిన్ ఎయిమ్. గవర్నమెంట్ సోలార్, విండ్, హైడ్రో, బయోమాస్ అండ్ జియోథర్మల్ పవర్ని బాగా ఎంకరేజ్ చేస్తుంది. చాలా పాలసీస్ అన్నీ ఈ సబ్సిడీస్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేయడానికి చాలా సబ్సిడీస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాయి చాలా పాలసీస్. అయితే ట్యాక్స్ ఇంటెన్సివ్స్ అనేవి చాలా ఇండస్ట్రీస్కి ఉన్నాయి. అవన్నీ గ్రీన్ టెక్నాలజీస్లో బాగుంటాయి. నెట్ మెటరింగ్ పాలసీస్ అవన్నీ కన్స్యూమర్స్కి ఒక ఎక్స్ట్రా సోలార్ పవర్ని సెల్ చేయడానికి, గ్రిడ్ పవర్ జనరేట్ చేయడానికి అలా చేస్తుంది. రెన్యూవబుల్ పర్చేస్ ఆబ్లిగేషన్స్ ఆర్పిఓస్ ఇవన్నిటికి గ్రీన్ ఎనర్జీని బై చేయడానికి కొన్ని యూటిలిటీస్ అనేది అవసరం. కాబట్టి కొన్ని పాలసీస్ లార్జ్ స్కేల్ సోలార్ పవర్స్ పార్క్స్ అండ్ విండ్ ఫార్మ్స్ని సపోర్ట్ చేస్తాయి. గ్రీన్ ఎనర్జీ పాలసీస్ అన్ని క్లీన్ ట్రాన్స్పోర్టేషన్ ప్రమోట్ చేస్తాయి. లైక్ ఈవీఎస్ అనమాట. ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఈసీ స్కీమ్స్లోనే ఎక్స్పాండ్ అవుతాయి అన్నమాట. గవర్నమెంట్స్ ఈ లో ఇంట్రెస్ట్ లోన్స్ ఆఫర్ చేస్తాయి ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కోసం. కొన్ని పాలసీస్ ఎనర్జీ ఎఫిషియెంట్ అప్లయన్సెస్ అండ్ బిల్డింగ్స్ని ఎంకరేజ్ చేస్తాయి. చాలా దేశాలు ఇవే టార్గెట్స్లో పెట్టుకొని రెన్యూవబుల్ ఎనర్జీస్ కెపాసిటీని పెంచుకుంటూ పోతున్నాయి. ఈ పాలసీస్ అని రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ క్లీన్ ఎనర్జీలో సపోర్ట్ చేస్తుంది. గ్రీన్ ఎనర్జీ పాలసీస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని రెడ్యూస్ చేయడంలో హెల్ప్ అవుతాయి. ఇవన్నీ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తూ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్గా బాగా జాబ్స్ క్రియేట్ చేస్తాయి. పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేది దీంట్లో క్లీన్ ఎనర్జీ యూస్గా ప్రమోట్ చేస్తాయి. కొన్ని పాలసీలు కమ్యూనిటీ బేస్డ్ సోలార్ ఆర్ విండ్ ప్రాజెక్ట్స్ని సపోర్ట్ చేస్తాయి. ఇవన్నీ లాంగ్ టర్మ్ ఎనర్జీ సెక్యూరిటీ అండ్ సస్టైనబిలిటీని హెల్ప్ చేస్తాయి. ఓవరాల్గా గ్రీన్ ఎనర్జీ పాలసీస్ అనేది ఒక క్లీన్ అండ్ గ్రీనర్ ఫ్యూచర్కి దారితీస్తాయి. సో ఇది గైస్ ఈరోజు వీడియో. రేపటి వీడియోతోనే మళ్ళీ రేపు కలుద్దాం.